ఖైరతాబాద్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య భవన్లో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై పూలేకు నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం జ్యోతిబా పూలే పోరాడాలని తెలిపారు మంత్రి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని ప్రకటించారు మంత్రి. రోజు రోజు మార్పు జరుగుతూ ఉంది. బలైన వర్గాల గొంతుకు సంబంధించినటువంటి ఆలోచన, బలైన వర్గాలకు న్యాయం జరగాలి, బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు తప్పకుండా ఏ ప్రభుత్వమైనా వినాలి అనే కాడికి ఇలా పాలు తెల్లగానే ఉంటాయి, నీళ్ళు కూడా తెల్లగానే అంటాం, కానీ పాల తలుపు వేరు, నీళ్ళ తలుపు వేరు. ఇలా నేనేం వేదిక మీద రాజకీయ ప్రసంగం కాదు, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు పాంచ్ న్యాయ పేరు మీద పెడితే అందులో ఒకటి బలహీన వర్గాలకు సంబంధించి దేశవ్యాప్తంగా కులగణన సర్వే పెట్టిండ్రు. దానికి సంబంధించి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కులగణన సర్వే జరగాలని న్యాయస్థానానికి వెళ్తే ప్రభుత్వంతో సాధ్యం కాదని